హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటలేదు. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ యొక్క లింక్ అవుతుంది. ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూడండి. అక్కడ మీకు డీల్స్ నచ్చితేనే మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. రెగ్యులర్ గా డే బై డే మంచి ఆఫర్ ఉన్న డీల్స్ అయితే అక్కడ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఇక ఆల్రెడీ సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా దసరా అండ్ దివాళీ సేల్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. రెగ్యులర్ గా మంచి యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అక్కడ వస్తూనే ఉంటాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. ఇక ఏషియా కప్ కి తుది జట్టు ఏ విధంగా ఉంటది, ఆల్రెడీ ఫ్రెండ్స్ మనం స్క్వాడ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇక ఆ వీడియో చూడకపోతే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే చూడండి. ఇక ఫస్ట్ మనం చూసుకుంటే మరి ఓపెనర్స్ వచ్చేసి సంజు సామ్సన్ అండ్ అభిషేక్ శర్మ. లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే మనం వీళ్ళిద్దరు రెగ్యులర్ గా ఓపెనింగ్ అయితే చేస్తున్నారు. చాలా సక్సెస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ ప్రస్తుతం చూసుకుంటే వాళ్ళలోనే నెంబర్ 1 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో చూసుకుంటే. సో కాబట్టి ఖచ్చితంగా అయితే కంటిన్యూ కావాల్సిందే. ఇక మరోవైపు సంజు సామ్సన్ కూడా మరి ఓపెనర్ ఆడినప్పటి నుంచి 3 సెంచరీలు అయితే స్కోర్ చేసిండు. చాలా 50 స్కోర్ చేసిండు. దట్టు వికెట్ కీపింగ్ రోల్ కూడా అందిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఇతను కూడా మరి కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ కూడా ప్రస్తుతం చూసుకుంటే వాళ్ళలోనే నెంబర్ 3 బ్యాట్స్మెన్ చెప్పుకోవచ్చు ర్యాంకింగ్స్ లో చూసుకుంటే T20లో. సో కాబట్టి ఖచ్చితంగా ఇతను కూడా కంటిన్యూ అవ్వాల్సిందే. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీ స్కోర్ చేసిండు అండ్ ఇంగ్లాండ్ పైన ఒక సెంచరీ స్కోర్ చేసిండు. సో కాబట్టి ఖచ్చితంగా ఇతను కూడా కంటిన్యూ అవ్వాల్సిందే. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ స్కోర్ లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అతను నెంబర్ 4 లో ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ వస్తే గిట్ట సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 5 లో ఆడతాడు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ రాకపోతే గిట్ట టీంలోకి అతను నెంబర్ 4 లో ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. బట్ ప్రాబిలిటీ చూసుకుంటే మరి శ్రేయస్ అయ్యర్ కూడా టీంలోకి ఆర్డర్ అవుతారని ఇక్కడ న్యూస్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి తను ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత మెయిన్ గా చూసుకుంటే హార్దిక్ పాండ్యా నెంబర్ 6 లో ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. హార్దిక్ పాండ్యా ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది. అటు బ్యాట్ తో గానీ బాల్ తో గానీ రెండు డిపార్ట్మెంట్ లో కూడా ఈక్వల్ గా కాంట్రిబ్యూషన్ అయితే ఇస్తాడు టీమ్ కి. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 7 వచ్చేసి రింకు సింగ్. ఖచ్చితంగా ఒక డెసిగ్నేటెడ్ ఫినిషర్ అయితే ఖచ్చితంగా అవసరం అయితే ఉంటుంది. సో దట్స్ వై రింకు సింగ్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఇతనికి పోటీగా జితేష్ శర్మ ఉన్నాడు అండ్ శివన్ దుబే కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి ఎగనిస్ట్ గా మరి రింకు సింగ్ ఏ విధంగా రాణిస్తున్నాడో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 8 లో కూడా మనకి అక్షర్ పటేల్ ఆల్రెడీ ఉన్నాడు. ఒకవేళ క్విక్ గా వికెట్స్ పడితే ఇతను అబ్ది ఆర్డర్ కూడా ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. సో నెంబర్ 8 రకం మనకి మంచి సాలిడ్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక తర్వాత బౌలింగ్ లో చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ ఎలాగో ఉన్నాడు. అక్కడ చాలా బెటర్ రాణిస్తున్నాడు, ముఖ్యంగా T20 ఫార్మెట్ లో. గత వరల్డ్ కప్ లో కూడా మనం చూసినాం ఏ విధంగా రాణించాడో బుమ్రాకి తోడుగా. సో కాబట్టి చాలా మనకి మంచి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత బుమ్రా ఎలాగో ఉన్నాడు అక్కడ మరి. సో కాబట్టి ఇద్దరు హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా పేస్ బౌలింగ్ లో మాత్రం మనకి డోకలేదని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఏషియా కప్ ఆడతారని అక్కడ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. ఇక తర్వాత స్పిన్నర్ మనకు కావాలి వరుణ్ చక్రవర్తి. ఆల్రెడీ అక్కడ అభిషేక్ శర్మ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు కావాలనుకుంటే అండ్ అక్షర్ పటేల్ ఉన్నాడు. సో వాళ్ళకు తోడుగా ఇంకొక స్పిన్నర్ వచ్చేసి మనకి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఉన్నాడు. సో కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే చాలా బెటర్ టీమ్ గా మనకైతే కనబడుతుంది. ఇక ఫైనల్ ఒకసారి ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ సంజు సామ్సన్ బరిలోకి దిగుతారు. ఇక 3 లో తిలక్ వర్మ, నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, 6 లో రింకు సింగ్, 7 లో హార్దిక్ పాండ్యా, 8 లో అక్షర్ పటేల్, 9 లో జస్ప్రీత్ బుమ్రా, 10 లో హర్షదీప్ సింగ్, 11 లో వరుణ్ చక్రవర్తి. ఓవరాల్ గా చూసుకుంటే మరి బ్యాటింగ్ వచ్చేసి మనకి నెంబర్ 8 కనబడుతుంది, మంచి డెప్త్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్ లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇంకా మాకు ఇంకా కావాలనుకుంటే అక్కడ మరి వైష్ణవ్ సుందర్ కూడా ఆడుతున్నాడు. ఒకవేళ ఆపోజిట్ టీమ్ లో టూ మనీ లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వైష్ణవ్ సుందర్ కూడా పిక్చర్లకి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇంకా తర్వాత చూసుకుంటే మరి ఆల్రౌండర్ డిపార్ట్మెంట్ మనం ఎంత ఉందో చెప్పుకున్నాం. నితీష్ కుమార్ రెడ్డి, శివన్ దుబే కూడా ఉన్నాడు అక్కడ. సో రింకు సింగ్ ప్లేస్ లో ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. మళ్ళీ ఇద్దరు ఒకవేళ మాకు ఇంకా ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే ఇక్కడ లేదు, మాకు ఇంకొక ఫినిషర్ కావాలనుకుంటే మాత్రం జితేష్ శర్మ కూడా అక్కడ మనకైతే కనబడుతున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే 11 మాత్రం చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.